భారతదేశంలో సూర్యదేవునికి సంబంధించిన దేవాలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ప్రముఖమైనది కోణార్క్ టెంపుల్. ఈ కోణార్క్ టెంపుల్ అనేది యునెస్కో వారసత్వ జాబితాలో కూడా చోటు సంబంధించింది. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారు, దాని యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు, దాన్ని బ్లాక్ పగోడాగా ఎందుకు పిలుస్తారు, ఇలాంటివి ఎన్నో అంశాలు మనం ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ గన్వర్ విజయ్ దుర్గా ప్రసాద్ విత్ ఐఎన్ఎం వీకే ఎడ్యుకేట్. ఏపీఎస్సి జేఎల్డీఎల్కి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ని ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. వాటిలో భాగంగా చివరి అంశం 650 to 1200 AD మధ్య జరిగిన అంశాలు ఎన్నోట్లో చూసాం. వాటిలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి లాస్ట్ది చూస్తున్నాం. అది ఓకే. వీటికి సంబంధించిన ఒక క్వశ్చన్ చూద్దాం. డిఎల్ 2017లో వచ్చింది ఇది. విచ్ టెంపుల్ వాజ్ కన్సీవ్డ్ ఎంటైర్లీ యాజ్ ఎ చారియట్? ఏ దేవాలయం రథపు ఆకృతిలో రూపొందించబడినది? 1 కోణార్క్, 2 జగన్నాథ, 3 లింగరాజ, 4 తీర దేవాలయం షోర్ టెంపుల్. ఇది సూర్య దేవాలయం. సూర్య దేవాలయం ఒరిస్సా రాష్ట్రం దగ్గర, ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఇది కట్టించిన వారు తూర్పు గాంగా, ఈస్టర్న్ కళింగ గాంగా అంటాం. తూర్పు కళింగ గాంగ వంశం, కళింగ గాంగ వంశం రాజైన నరసింహదేవ 1. నరసింహదేవ 1 పాలకాలంలో ఇది కట్టించారు. పాలకాలం 1234 to 1268 ఇన్ బిట్వీన్. ఓకే. అయితే ప్రధాన బిల్డర్గా, చీఫ్ ఆర్కిటెక్ట్గా, ప్రధాన భవన శిల్పిగా మనం చెప్పేది భవన శిల్పి ఎవరంటే, ఇది శిల్పిగా చీఫ్ ఆర్కిటెక్ట్ అంటాం బిసు మొహరానా. బిసు మొహరానా. ఓకే. బిసు మొహరానా అనే వ్యక్తి శిల్పి కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ఇది 12 సంవత్సరాలు దాదాపు పట్టింది. దాదాపుగా ఒక 1200 మంది కార్మికులు, కూలీలు, నీటి మీద శిల్పులు ఎంతో మంది పనిచేశారు వీటికి. అయితే మరి క్వశ్చన్స్ దీని మీద వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లేదా ప్రధాన లక్షణాలు ఏంటి అని చూసినప్పుడు దీన్ని లేదా సైలెంట్ ఫీచర్స్ అంటాం. ఓకే. 1, ఇది ఏ వాస్తు శైలి అనుసరించి కట్టబడింది అంటే కళింగ గాంగ వాస్తు. కళింగ గాంగ వాస్తు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. కోణార్క్లోని సూర్య దేవాలయాన్ని ఏ వాస్తు శైలి అనుసరించి కట్టబడింది అంటే కళింగ గాంగ వాస్తు. యాక్చువల్లీ ఇది నగర శైలిలో ఒక ఉప విభాగంగా చెప్పవచ్చు. నగర శైలి, ఈ పదాలు టెక్నికల్ టర్మ్స్ చాలా ముఖ్యమైనవి. నగర ఆర్కిటెక్చర్ అంటే యాక్చువల్గా భారతదేశంలో మనం దేవాలయ వాస్తుని మనం చూసినప్పుడు ఎన్నో రకాల కట్టడాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రముఖంగా భారతదేశంలో మనం 3 రకాల వాస్తు రీతులు చూస్తుంటాము. అది హిమాలయాల నుంచి వింధ్యా పర్వతాల వరకు ఉన్నది నగర అంటాము. నగర వాస్తు శైలిగా చెప్తాము. అలాగే వింధ్యా పర్వతాల నుంచి కృష్ణా నది వరకు ఉన్న ప్రదేశం మధ్య భాగాన్ని వేసర అంటారు. వేసర. ఓకే. హిమాలయాలు టు వింధ్యా మధ్య ప్రదేశాన్ని నగర వాస్తు శైలి, హిందూ దేవాలయాల వాస్తు శైలిలో నగర శైలి అంటారు. వింధ్య నుంచి కృష్ణా నది వరకు మధ్య ఉన్న ప్రదేశంలో ఉన్న వాటిని దేవాలయాల వాస్తు రీతి వేసర. కృష్ణా నుంచి మొదలుకొని కావేరీ వరకు ఉన్న ప్రదేశం ఇది ద్రావిడ. సో ద్రావిడ శైలి, నగర శైలి, వేసర శైలి, ద్రావిడ శైలి. యాక్చువల్గా వీటి కోసం చాలా డీటెయిల్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా మనం వీడియో ప్రత్యేకించి ఈ దేవాలయాల వాస్తు కోసం చేసినప్పుడు చూద్దామండి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది జస్ట్ ఒక ఐడియా రావడానికి మాత్రమే చెప్తాం. ఏం లేదు, ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ దేవాలయానికి వెళ్ళినా మనం గర్భగుడి పైన ఉన్న ఒక టాలెస్ట్ ఒక పిరమిడికల్ ఆకారంలో ఉంటుంటాయి. కొన్ని రౌండ్లు తిరిగి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఈ ఆధారం చేసుకుని ఇది ప్రధాన ఆధారం. మిగతావన్నీ కూడా మిగతా తర్వాత చూడొచ్చు. వాటిని బేస్ చేసుకునే మనం నగర, వేసర, ద్రావిడగా శైలిగా విభజిస్తూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ నగర శైలిలో ఉప విభాగమైన కళింగ గాంగ వాస్తు క్వశ్చన్ రావచ్చు. కోణార్క్ సూర్య దేవాలయం ఏ వాస్తు రీతిలో నిర్మించారు? కింద ఇవ్వచ్చు. నగర, ద్రావిడ, వేసర, కళింగ గాంగ వాస్తు. కళింగ గాంగ వాస్తు అనేది కరెక్ట్ అవుతుంది అలాంటప్పుడు. అదే డైరెక్ట్గా ఈ కళింగ గాంగ వాస్తు అని ఇవ్వకుండా డైరెక్ట్ నగర శైలిని ఇస్తే నగర శైలి పెట్టచ్చు. ఎందుకంటే అందులో ఉపవిభాగాలు మాత్రమే. ఓకే. ఇది రథాకృతిలో ఉంటుంది. ఇది అతి ముఖ్యమైనది. అసలు కోణార్క్ అంటేనే మనకి గుర్తుకొచ్చేది రథం సంబంధించి రథాకృతి, చారియట్. రథాకృతిలో
ఎందుకు ఇది రథాకృతిలో రూపొందించారు అంటే, హిందూ మత భావన ప్రకారం చూస్తే సూర్య దేవుడిని మనం కొలిచే తీరు ఆయన రథం మీద పయనిస్తున్నట్లుగాను, దాంతోపాటే 7 గుర్రాలు అశ్వాలు ఆ బండిని లాగుతున్న రథాన్ని లాగుతున్నట్లుగాను మనకి హిందూ మత గ్రంథాలు ఇవన్నీ వివరిస్తూ ఉంటాయి. మనం సూర్యదేవుని కొలిచింది ఆ రీతిలో కాబట్టి దానికి ప్రతీకగా ఈ దేవాలయాన్ని అదే విధంగా రూపొందిస్తూనే వాటికి 12 జతల చక్రాలు రథ చక్రాలు అమర్చారు. వాటితో పాటే 7 గుర్రాలు అంటే 12 × 2 24 చక్రాలు ఉంటాయి. 7 గుర్రాలు మొత్తం ఆ రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. మొత్తం దేవాలయం రథాకృతిలో నిర్మించి ఇవి వాటికి అమర్చారు. ఓకే, ఇది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చెప్పుకుంటున్నది ఏది కూడా ప్రస్తుతం మిగలలేదు. ఒక దాదాపుగా చాలా వరకు కూడా ఇది కట్టడం కూలిపోతూ వచ్చింది. అయితే మనం మరి ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఎలా చెప్పగలుగుతున్నారంటే, జగన్నాథ ఆలయం, లింగరాజ ఆలయం, లింగరాజ ఆలయం భువనేశ్వర్ దగ్గర లింగరాజ ఆలయాన్ని ఆధారం చేసుకుని ఇలాంటి కట్టడాలు ఉన్న దాన్ని బట్టి తీసుకుని అదే ఆధారంగా చేసుకుని వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, ఇక మరి దీన్ని బ్లాక్ పగోడాగా పిలిచారు. బ్లాక్ పగోడా ఇది చాలా ముఖ్యమైనది. ఇది తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒకసారి క్వశ్చన్ కూడా వచ్చింది. బ్లాక్ పగోడాగా ఏ దేవాలయాన్ని పిలుస్తారు అనేది క్వశ్చన్. బ్లాక్ పగోడాగా కోణార్కులోని సూర్య దేవాలయాన్ని పిలుస్తారు. కారణం ఏంటి అంటే, యూరోపియన్ సెయిలర్స్ నావికులు భారతదేశానికి వచ్చిన తర్వాత అది వివరాలు మనం తర్వాత చూడొచ్చు. సో వాళ్ళు వర్తకానికి వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు ఒక ఇది ఎక్కడుందండి, ఇది ఒరిస్సా బే ఆఫ్ బెంగాల్ దగ్గర కదా, తూర్పు తీరానికి సంబంధించింది. సూర్యదేవాలయం అక్కడే ఉంది. సో సముద్రంలో వెళ్ళే నావికులు, సైలర్స్ ఒక ల్యాండ్ మార్క్గా గుర్తుపెట్టుకున్నారు దీన్ని. అందుకే బ్లాక్ పగోడాగా పిలిచారు. ఓకే, ల్యాండ్ మార్క్ ఎలా కనపడుతుంది ఈ దేవాలయం అంటే, ఇది చాలా పెద్ద దేవాలయం. ఆ దేవాలయం మీద శిఖరాలు కానీ, విమానం కానీ ఇవన్నీ కూడా చాలా పొడుగ్గా ఉండి, టాలెస్ట్గా ఉండి, దూరం నుంచి వాళ్ళకి ఆ దేవాలయం నలుపుగా కనిపించింది. అసలే బ్లాక్ గ్రానైట్, దాంతోపాటు దూరం నుంచి చూసినప్పుడు నలుపుగా కనిపించింది. పెద్ద టాలెస్ట్గా ఉన్న ఒక టవర్ అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే దేవాలయాన్ని ఈ విధంగా పిలుచుకుంటూ వచ్చారు. సో అందువల్ల బ్లాక్ పగోడాగా వాళ్ళు పిలిచారు. ల్యాండ్ మార్క్ అనమాట. వాళ్ళకి సముద్రం నుంచి చూసినప్పుడు నల్లగా పెద్ద పొడుగా టవర్గా కనిపించింది. సో దాన్ని బ్లాక్ పగోడాగా పిలిచారు. పగోడా అనేది దాదాపుగా ఇది బుద్ధిస్ట్ టెంపుల్ సంబంధించి థాయిలాండ్, ఇటువైపు కంబోడియా, అలాగే చైనా, ఇండియాలో ఇలాంటి వాటిని ఎక్కువగా పగోడాలు అంటూ ఉంటారు. అవి దాదాపు టాలెస్ ఆకారంలో ఉండి, టవర్ ఆకారంలో ఉండి, అంచులు కలిగి మధ్యలో గ్యాప్స్ ఉంటూ అంచులు కలిగి ఉంటుంది. దాన్ని మనం పగోడా అంటాం. అదే దృష్టిలో వీళ్ళు యూరోపియన్ సైలర్స్ దీన్ని బ్లాక్ పగోడాగా పిలిచారు. వాళ్ళ ల్యాండ్ మార్క్. వైట్ పగోడాగా కూడా పూరిలోని జగన్నాథ ఆలయాన్ని పిలిచారు. ఇదే టెక్నాలజీ, ఇదే విధంగానే అది వైట్గా వాళ్ళకి కనిపించింది. వైట్ పగోడాగా పిలిచేవారు. ఓకే, క్వశ్చన్స్ వీటి మీద ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. బ్లాక్ పగోడాగా దేని అంటారు, వాటితో పాటే ఇది ఏ వాస్తు రీతిలో నిర్మించారు, ఇది ఏ రాజు నిర్మించాడు, ఏ రాజు కాలంలో నిర్మితమైంది, లేదా చీఫ్ ఆర్కిటెక్ట్ ప్రధాన శిల్పిని అడిగితే బిసు మొహరానా ఇది ఎక్కడ ఉంది మన, వీటి మీద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్, ఓకే, ఇక్కడితోటి మనకి మొత్తం ఈ 650 to 1200 AD రాజపుత్రులకు సంబంధించిన మొత్తం అంశాలు మనం కంప్లీట్ చేసాము. తర్వాత చోళా చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1. రెండోది, జగన్నాథ ఆలయాన్ని తూర్పుగంగ అనంతవర్మ చోడగంగదేవ నిర్మించాడు. 3వ ఆప్షన్ ప్రకారం లింగరాజ ఆలయాన్ని సోమావతి చెందిన జజిత కేసరి నిర్మించాడు. 3వ తీర దేవాలయం పల్లవ నరసింహవర్మ II నిర్మించాడు.